ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం మొన్నటి దినాన ఒక అంశాన్ని నేర్చుకున్నాం. డోంట్ రష్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అనగా దేవుని సన్నిధిలోనికి అనాలోచితంగా త్వరపడి వెళ్ళొద్దు అని ప్రార్థన గూర్చినటువంటి దేవునికి సమీపించినప్పుడు కొన్ని అనుభవాలు నేర్చుకున్నాం. హోషేయ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, 14వ అధ్యాయం 1-2 వచనాల్లో, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన మాటలను సిద్ధపరచుకొని మనం దేవుని సన్నిధికి రమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. అట్లాగే దేవుని సన్నిధికి మనము వెళ్ళినప్పుడు త్వరపడకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క కృపాతిశయమును బట్టి, దేవుని ప్రేమను గురించి, దేవుని మంచితనం గురించి, ఆయన ఉపకారం గురించి, అలాగే దేవుని గుణాతిశయాల గురించి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆత్మలోను మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన స్వాధీనంలోనికి తీసుకొని దేవుని సన్నిధిలోనికి మనము ఆయనకి సమీపంగా వెళ్ళడానికి అనుకూలపరిచే పరిస్థితులు ఏర్పరచబడతాయి. ఎప్పుడైతే మనం దేవునికి సమీపంగా వెళ్ళామో అప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మనం మన ప్రార్థనలు, మన విన్నపములను, మన విజ్ఞాపనలను, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వెంటనే మరలా ఆయన సన్నిధిలో నుండి మనం త్వరపడి రాకూడదు. ఎలాగైతే మనం ఆయన సన్నిధిలోనికి త్వరపడి వెళ్ళకూడదో అట్లాగే మన ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ అయిపోయిన తర్వాత కూడా మనము ఆయన సన్నిధిలో నుండి త్వరపడి రాకూడదు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు మాట్లాడడం చాలించిన తర్వాత ఇంకా గడువు చేస్తూ ఉంటాడు. అదే అధ్యాయం కొంత కిందకు వస్తే దేవుడు అంటాడు, ఇంకా ఎందుకు తడువు చేస్తున్నావు, గడువు చేయకు, కిందకి వెళ్ళు అని అంటాడు. ఎందుకు మోషే అక్కడ దేవుడితో మాట్లాడి దేవునికి మోషేకి సంభాషణ అయిపోయిన తర్వాత కూడా ఇంకెందుకు అక్కడ గడువు చేస్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భం, మోషే వెనుక నుంచి మరి ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు. ఎదురుగా ఏమో ఎర్ర సముద్రం ఉంది, చుట్టుపక్కల ఇశ్రాయేలీయులు సర్వసమాజము ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. భయానక పరిస్థితి. అట్లాగే మనం చూస్తే మోషే ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవుని దగ్గర అలాగా చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇంకా ఎందుకు తడువు చేస్తున్నావు, లేగు అని చెప్తాడు. అట్లాగే మనం చూస్తే 3వ సందర్భం, యెహోషువ ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోషే గారు కూడా అక్కడ ఉంటారు. మోషే తన ప్రార్థన ఆ ప్రత్యక్ష గుడారంలో తన పనులు ముగించుకొని మోషే గారు వెళ్ళిపోతూ ఉన్నారు. తన శిష్యుడైనటువంటి యెహోషువ ప్రార్థనలో ఉన్నాడు. యెహోషువ ఎలాంటి ప్రార్థనలో ఉన్నాడంటే, మోషే తనని డిస్టర్బ్ చేయకుండా పాలెంలోనికి వెళ్ళిపోయాడని అక్కడ రాయబడి ఉంది. ఎందుకు అనంటే యెహోషువ కూడా దేవునికి బహు సమీపముగా ఆయనతో పెనవేసుకున్నటువంటి అన్యోన్య సహవాస ప్రార్థన అనుభవం మోషే చూశాడు. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కనుక మోషే యెహోషువని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడని లేఖనంలో రాయబడి ఉంది. మనం కూడా దేవుని సన్నిధిలో మన ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇంటర్సెసరీ అయిపోయిన తరువాత త్వరపడి ఆయన సన్నిధిలో నుండి వెళ్ళకూడదు. కొద్ది నిమిషాలు మనల్ని మనం తన సన్నిధిలో నిమ్మలపరుచుకొని ఆయన మనతో ఏం మాట్లాడుతాడని కొద్ది నిమిషాలు ఎదురు చూసి ఆయనకు మనము ఆ మక్కువతో, ఆ ఆశతో, ప్రభువా నేను వచ్చాను కదా, మీరు మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే
మీరు పరచాల్సింది ఏమైనా ఉంటే నాతో మాట్లాడు ప్రభు, ఇదిగో నీ దాసుని నీ సన్నిధిలో ఉన్నానని కొద్ది నిమిషాలు మనము మౌనం వహించాలి. అప్పుడు దేవుడు తన కృపను, తన ప్రత్యక్షతను, తన స్వరముని మనకు బయలుపరచడానికి, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే ఓ మాట చక్కగా రాయబడి ఉంది. పెద్దల సభలో నుండి అనాలోచితంగా వెళ్ళిపోవద్దు, అది కీడుకు కారణమవుతుందని రాయడం జరిగింది. చూసారా, దేవుని పైన మనకున్నటువంటి మక్కువ, లేఖనాలపైన ఉన్నటువంటి అవగాహన, ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా మనకు వచ్చినటువంటి అనుభవం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రజల పక్షాన మనం విజ్ఞాపనకర్తలుగా ఉన్నప్పుడు ఈ అనుభవము మన జీవితంలో కూడా వస్తుంది. నెవర్ ఎవర్ వీ షుడ్ నాట్ రష్ అవుట్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఇంకా కొద్ది నిమిషాలు ఆయనకు అందుబాటులో ఉండాలి. మన ప్రార్థన విజ్ఞాపనలు అయిపోయిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు త్వరపడి వెళ్ళకూడదు. ఆయన సన్నిధిలో మన పని ముగించుకున్న తర్వాత కూడా త్వరపడి వెలుపులకు రాకూడదు. వెళ్ళినప్పుడు మాటలు సిద్ధపరచుకొని ఆయన అంగీకారము ఆమోదించే పరిస్థితిని పరిశుద్ధాత్మ సహాయంతో అప్రూవల్ ఏర్పరచబడినట్టుగా ఆ వాతావరణము ఏర్పరచబడినంత వరకు మనము పరిశుద్ధాత్మకు లోగిట మనము పరిశుద్ధాత్మ మనల్ని టేక్ ఓవర్ చేసినంత వరకు అప్పగించుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి. అట్లాగే ఆయన సన్నిధి నుండి వెలుపులకు వచ్చినప్పుడు కూడా మనము ఆయన దగ్గర నుంచి పొందుకున్న ప్రసన్నత, సమాధానము, నెమ్మది, ఆదరణ మన తలంపులలో, అందుకే రాయబడి ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు యేసు ప్రేమ మీ తలంపులకు కావలి కాయును అని ఉంది. కనుక ఆయన ప్రేమతో మనం నింపబడి, ఆయన కనికరంతో నింపబడి, ఆయన సన్నిధిలో సమాధానంతో, ఆదరణతో, ఆయన కృపను గురించి స్తుతిస్తూ మనం ఆయన సన్నిధిలో నుండి తిరిగి రావాలంటే, ఆయన సన్నిధిలోనికి ఎలాగైతే మనం త్వరపడకుండా వెళ్ళామో, త్వరపడి కూడా రాకుండా ఈ వివేకము, మెలకువ, ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవం దేవుడు మనకిచ్చి నడిపించును గాక. నిశ్చయంగా మనం గమనిస్తే చరిత్రలో అనేక మంది పరిశుద్ధులు వారి ప్రార్థన విజ్ఞాపనల చేత ఎన్నెన్నో విజయాలు పొందుకున్నారు. ప్రార్థనలో పోరాటం చేత మనం ఏమేమైతే పొందుకున్నామో, సాధించామో, దేవుని చేత అనుగ్రహము పొందుకున్నామో అవన్నీ కూడా తరతరాలు నిలిచి ఉంటాయి. ప్రార్థనే గొప్ప మనకి విజయాలు సమకూరుస్తుంది. ప్రార్థనతో ప్రారంభించబడిన పని, ప్రార్థనతోనే మనము ఈ లోకంలో నిష్క్రమించే అనుభవంలోనికి రావాలి. ఏసే ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతోనే ఇదిగో సమాప్తమైందని నిష్క్రమించాలి. మనం ప్రార్థన చేత సాధించినదంటూ ఏమీ ఉండదు. మనం ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు. నమ్ముకు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆయనను మనం నమ్మితే ఆయన మనకి సమస్తము సమకూరుస్తాడు. కనుక మనము మన పితరులను చూస్తే దేవుని రాజ్యంలో అనేక మంది వారి తరములో యేసయ్య కూడా ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ముందు విజ్ఞాపన చేస్తున్నాడు. గొప్ప పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది. అయితే ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ ప్రార్థన విజ్ఞాపన అనుభవం ద్వారా మనము మన తరం ప్రజలకి దేవుని పక్షంగా పరిచర్య, దేవుడు కృప కొద్దీ, ఆయన అనుగ్రహం కొద్దీ ప్రయాసపడి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రార్థన ద్వారా మనము ఈ అనుభవంలోనికి, ఈ ప్రార్థన మెచ్యూరిటీలోనికి రావాలని, అతి గొప్ప కృప మనం పొందుకోవాలని, అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు కన్నీటి ద్వారానే ఈరోజు మనకి అనుభవాలు వచ్చాయని,
చదువుతూ ఉండగా, చూస్తూ ఉండగా, ఆహా ఎంత గొప్ప యోధులు, మనకంటే ముందు దేవుని రాజ్యంలో వారు చేసిన ప్రయాస, పోరాటం మనం చూసి దేవునికి మన పితరులను బట్టి స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే మన తరం వారికి, మన తర్వాత తరం వారికి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన, విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా జరిగించే వారంగా ఉండాలి. అట్టి గొప్ప ప్రార్థన, విజ్ఞాపన ఆత్మతో దేవుడు మనల్ని నింపి మన తరం ప్రజలకు మనలను ఆశీర్వాదకరంగా ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.